అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపానికి బానిసగా మారి పాపానికి అట్రాక్ట్ అవుతుందా? లేదా దేవుని భయంతో పాపానికి దూరంగా పారిపోతుందా? ప్రశ్నించుకో నీ హార్ట్. దేవునికి దూరంగా నీ హృదయం ఉంటే కనిపించినా, వినిపించినా, ఆలోచించినా భయపెడుతుంది నిన్ను మరణమనే అలర్ట్. దేవునికి దగ్గరగా నీ హృదయం ఉంటే మరణం గురించి, మరణం తర్వాత జరిగే విషయాల గురించి, రెండవ మరణం పొందకుండా ఉండాలంటే ఏం చేయాలని వాక్య సంబంధ సంగతులను చెప్పడంలో నువ్వు అవుతావు ఎక్స్‌పర్ట్. కాబట్టి మిత్రమా, జీసస్ కల కాదు, కథ కాదు. ఆయనే నిజం. కాబట్టి ఆయన్ని నమ్ముకొని బైబిల్ చదవడం చెయ్యి స్టార్ట్. పరిశుద్ధ గ్రంథాన్ని చదవడమే కాదు, ధ్యానిస్తుంటే నీ పాపపు ఆలోచనలు అవుతాయి డైవర్ట్. ధ్యానించే కొద్దీ ఎండమావులుగా కాదు, జీవజలపు ఊటగా మారిపోతుంది పాపంతో నిండిపోయిన నీ హృదయం అనే డెజర్ట్. గుర్తుపెట్టుకో, కష్ట సుఖాలు కేవలం జీవితంలో అవి ఒక పార్ట్. దేవునిని నిజంగా ఆశ్రయించిన వారికి ఆయనే ఇస్తాడు ప్రతి సందర్భంలో కంఫర్ట్. దేవునికి లోబడితే ఆయనే నిన్ను చెక్కుతాడు. కాబట్టి అవుతావు దైవ సంబంధ విషయాల్లో స్మార్ట్. ఆయన కోసం నిలబడుటలో, సువార్త ప్రకటించుటలో ఆయనే చేస్తాడు నీకు సపోర్ట్. కాబట్టి మిత్రమా, ఇకనైనా ప్రాణం పోగొట్టుకునే వాడికి కాక, ప్రాణం పోసే ప్రాణం తీసే ఆయనకే భయపడి లోబడి నీ పాపమును నొప్పుకో ఆయన పాద సన్నిధిలో పడి. వేరే మతం నుండి క్రీస్తు మతంలోకి కాదు, పాప మార్గం నుండి పరిశుద్ధ మార్గం వైపుకు అవ్వు కన్వర్ట్. దేవుని సన్నిధిని విడువక మరువక వాక్యమును ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించగలిగినట్లు వాక్యమును చేసుకో నీ మైండ్లో ఇన్సెట్. దైవ సంబంధ ప్రేరేపణలను, దైవ వాక్యపూరిత వాక్కులను ఇతరులకు చెయ్యి ఎక్స్పోర్ట్. సత్యవాక్యానుసారుల దగ్గర నుండి, సత్యవాక్య జ్ఞాన సంబంధుల నుండి వాక్యపు లోతులను చేసుకో ఇంపోర్ట్. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడుతుండటం, ప్రార్థన ద్వారా నువ్వు ఆయనతో మాట్లాడుతుండడం, ఇలా జరుగుతుండాలి ఎప్పుడు ట్రాన్స్పోర్ట్. సమాజంలో, సంఘంలో, నీ కుటుంబంలో, నీలో వాక్యం ద్వారా జరుగుతున్న, జరగాల్సిన మార్పులను ఆయనకు సమర్పించు. ప్రార్థన ద్వారా రిపోర్ట్. ఆయన సహాయంతో నువ్వు కూడా దేవుని పనిలో పెట్టు సాధ్యమైనంత వరకు నీ ఎఫర్ట్. అప్పుడు దేవుడు నీ భక్తిని ఇష్టపడి అంగీకరించి స్వీకరిస్తే ఆయన ద్వారా పొందుకుంటావు పరలోకపు పాస్పోర్ట్. అందరికీ వందనములు.